గురుభ్యో నమః. స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష కేంద్రానికి. శ్రీ శివమహాపురాణము 2వ రోజు పారాయణం. శివుని అష్టమూర్తులు. బ్రహ్మదేవుడు అతన్ని నీవు సర్వభూత స్వరూపుడవు అని అభినందించి, నిన్ను వరుసగా రుద్రనామధేయము నుంచి మహాదేవనామము వరకు నేను ఎలా సృష్టి ఊహ చేశానో చెబుతాను విను అంటూ ఇలా వివరించారు. రుద్రుడు యాభిరాదిత్యస్తపతి రశ్మిభిస్తాభిః పర్జన్యో వర్షతి అనే వేద ప్రామాణికాన్ని అనుసరించి నీవు సూర్యస్థానంలో ఉందువు. సూర్యుడే సర్వచరాచర జగత్తుకు ఆత్మస్వరూపుడు, జగత్కారణకర్త, సస్యానుకాల వర్షకారకుడు. సూర్య ఆత్మ జగత సుస్తశ్చ అనే స్మృతి వాక్యానుసారం ఈ జీవజాలాన్నంతటినీ ప్రభావితం చేయగలడు. కనుక రూపం రౌద్రం, భార్య సువర్చల, కొడుకు శని. 2 భవుడు. యోప్సునావం ప్రతిష్ఠితాం వవేద ప్రత్యేవతిష్ఠితి అని శృతి. లోకాలన్నీ నీళ్ళల్లో ఓడల్లా తేలుతున్నవని గ్రహించేవాడే భవుడు. కనుక శరీరం నారము, నీటియందు నీ ఉనికి పట్టుగలదు. ఈ మూర్తిలో నీకు భార్యాపుత్రులు ఉష ఉసనులు. 3 శివుడు. సర్వుడు అనే నామాంతరంతో కూడా పిలువబడతావు. శరీరంలో ఎముకలు ఎట్లా నిలబెట్టబడి ఆధారభూతమై నిలుస్తాయో ఆ విధంగా ఈ భూమి కూడా నివసించడానికి వీలు కల్పించేలా నిలబెట్టబడి ఉంది. కనుక ఈ మూర్తియందు నీ ఉనికి పట్టు భూమి. శరీరము సార్వము, భార్య వికేసి, కొడుకు అంగారకుడు. 4 పశుపతి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః అని గీతా ప్రవచనం. అన్ని జీవుల శరీరంలోనూ జఠరాగ్ని అనేది జీర్ణక్రియకు దోహదకారి. కనుక ఈ మూర్తిలో నీ స్థానం అగ్ని. శరీరం వైశ్వానరం, భార్య స్వాహాదేవి, కొడుకు స్కందుడు. 5 ఈశ్వరుడు. ప్రాణుల శరీరంలోని ప్రాణ, ఆపాన, వ్యాన, ఉదాన, సమాన అనే నామాంతరంతో వాయువుల రూపంలో ఉండి మానవుల్ని జీవింపచేస్తావు. కనుక ఈ మూర్తియందు నీ స్థానం వాయువు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని శృతి. కనుక శరీరం ఈశానం, భార్య శివ, కొడుకు మనోజవుడు. 6 భీముడు. ఈ మూర్తిలో నీ స్థానం ఆకాశం. దేహంలోని రంధ్రాలలో వ్యాపించి ఉంటావు. నీ శరీరం భీమము, దశదిశలు భార్యలు, స్వర్గుడు కొడుకు. 7 ఉగ్రుడు. యజమానుడైన గృహస్థు రూపంలో నీవు ఈ మూర్తియందు వసించెదవు. యజ్ఞదీక్ష యందుండు యజమానుడు నీకు ఉనికి పట్టు. దేవతలను సర్వాంతర్యామిని, యజ్ఞంతో సంతుష్టి చేయువాడు. నీ శరీరంలో ఈ మూర్తిలో ఉగ్రము, భార్య దీక్ష, కొడుకు సంతానుడు. 8 మహాదేవుడు. సోమవోషధీనా మధిపతి అని శృతివాక్యము. కనుక నీ స్థానము చంద్రుడు. ఈ మూర్తిలో ఓషధులన్నిటికీ అధిపతివై వాటిని వృద్ధి చేసి ప్రాణులకు జీవప్రమాణ వృద్ధికి దాతవు కూడా అయ్యదవు. కనుక నీ శరీరము చాంద్రమసం, భార్య రోహిణి, కొడుకు బుధుడు. ఈ ప్రకారము శివుని అష్టమూర్తి నిరూపణము జరిగినది. ఇదంతయు సృష్టి వైచిత్ర్యమై శివుని అష్టమూర్తులను ఆయా మూర్తితత్వాలను గ్రహించినవాడు ఆ పరమేశ్వరానుగ్రహానికి పాత్రులవుతారు. అంతేకాదు శివనామాష్టకం, శివుని 8 పేర్లు కూడా ఎంతో పుణ్యఫలదాయకం. ఆ పేర్లు ఇవి: శివాయ నమః, రుద్రాయ నమః, మహేశ్వరాయ నమః, విష్ణవే నమః, పితామహాయ నమః. ఈ 5 పంచసాధకులకు ప్రియమైనవి. సంసార భీషజే నమః, సర్వజ్ఞాయ నమః, పరమాత్మాయ నమః. ఈ 3 మోక్ష సాధకులకు శుద్ధ నివృత్తి కారకాలు. ఉభయతారకమైన ఈ నామాష్టకం విశిష్టత ఇంతింతని చెప్పబడినది. కనుకనే నేను ఈ శివపురాణం మీకు వినిపించ ప్రారంభిస్తూ రుద్రస్తుతి పఠించడం జరిగింది అని చెప్పాడు సూతుడు.
మహర్షులంతా కూడా సూతమహాముని ఆదేశానుసారం రుద్రస్తుతి చేశారు. అనంతరం తిరిగి సూత పౌరాణికుడి విధంగా సెలవిచ్చాడు. యో వై బ్రహ్మణం విదధాతి యో దేవానాం ప్రథమం పురస్తాత్ విశ్వాధీపో రుద్రో మహర్షి అని శృతి. దీని ప్రకారం ఈ వస్తు గుణ, రూప, రస, గంధ, స్పర్శాత్మకమైన సమస్తము రుద్రుని సృష్టి. బ్రహ్మాదులందరూ అమృతరూపుడిగా ఆరాధించే ఆ పరమేశ్వరుడు అచలుడు, ఆనందమూర్తి, ఆదిత్యవర్ణుడు, సర్వాధిపతి, తిమిరాతీతుడు, సర్వుడు. ఇట్టి పరమేశ్వరుని కన్నా పెద్దగాని చిన్నగాని సాటిగాని ఎవరూ లేరు. సర్వ ప్రాణులయందు అణువణువునందు నిండిన స్వయం ప్రకాశక సదానందమూర్తి. మోక్షార్థి అయిన వాడు ఆశ్రయించదగ్గ ఏకైక విరాట్ రూపుడు ఆ పరమేశ్వరుడొక్కడే. శివతత్వ జిజ్ఞాసువులకు సైతం అందినట్టే అంది అగోచరమయ్యే మహామూర్తిమంతమైన తత్వం ఆయనది అని చెప్తున్నంతలోనే, మహానుభావ, మరి మాకొక్క ధర్మ సందేహం. శివతత్వము తెలియుట ఎట్లు? పూర్వం ఎవరైనా అట్టి ప్రయత్నము చేసి వారున్నారా? ఉంటే ఏ విధముగా చేసిరి అని ప్రశ్నించారు కొందరు మునీంద్రులు. శివతత్వార్థి అయిన నారదుడు, నేను ఇప్పుడు ప్రస్తావించబో విషయం సరిగ్గా అదే. శివతత్వం గ్రహించే నిమిత్తం ఎందరో ప్రయత్నించారు. అట్టి వారిలో సాక్షాత్తు నారద మునీంద్రులు ఒకరు. నారదులు వారు లేని పురాణం లేదు కదా, ఆ లోకోక్తి నిజమయ్యేలా ఉన్నదే అంటున్న సౌనకుని వంక చిద్విలాసంగా చూసి పురాణ కథాశ్రవణం కొనసాగించాడు సూత మహర్షి. పూర్వం ఒక కల్పకాలం వెనక ఎన్నడో నారద మునివరేణ్యులు శివతత్వ జిజ్ఞాసులై అఖండమైన తపస్సు చేశారు. అది ఎంత తీవ్రతరమైనది అంటే ఆ తపోగ్రతకు ఎక్కడెక్కడి లోకాలు జ్వలించపోసాగాయి. ఇంద్రుడు వెంటనే మన్మథుని రప్పించి నారద తపస్సుకు విఘాతం కలిగించవలసిందిగా కోరాడు. నారదుడు ఆజన్మ బ్రహ్మచారి, ఆయన మామూలు మునీశ్వరుడు కాదు, ఈ అణగుని భారికి లొంగడు అని తన ఆసక్తితో వెల్లడించాడు మన్మథుడు. నీ ప్రయత్నం శక్తివంచన లేకుండా చేయమని చెప్పాడు ఇంద్రుడు. తప్పనిసరైన తరుణంలో వసంతకాలాన్ని, సుఖ, పీక, కేర, సారికాది గుణాల్ని, చెరకు వింటిని, పూల బాణాల్ని, తన మొత్తం సంబరాలను వెంట నెడుకొని బయలుదేరాడు మన్మథుడు. నారదుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చాడు. తీరా చూస్తే అది ఒకప్పుడు తాను శివనేత్రాగ్ని జ్వాలలకు దగ్ధమైన చోటు అని తెలుసుకున్నాడు. ప్రస్తుతం నారదుడు అంతటి ముక్కంటి గురించే తపస్సు చేస్తున్నాడు. తనకు మళ్ళీ ఏ ఉపద్రవం రానున్నదో, ఇటు ఇంద్రుని ఆజ్ఞను ధిక్కరించను లేక అటు మరోసారి శివాగ్రహానికి గురి కావాల్సి వస్తుందేమో అనే శంక మన్మధుని మనస్సును మతిస్తుండగా అన్యమనస్కంగానే నారద తపోభంగానికి సిద్ధమయ్యాడు. సూతుడి విధంగా చెప్పగానే సౌనికాది మునులందరూ, పౌరాణిక కథా కథన శ్రేష్ఠ, ఈ మన్మధుని వృత్తాంతమేమి? గతమున అతడిట్లు భస్మమయ్యాను అని అడిగారు. వారి కోరికపై సూతుడు కామదహన ఘట్టాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఇవాల్టితో 2వ రోజు పారాయణం పూర్తయిందండి. సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఒకవేళ నా ఉచ్చారణ దోషం ఏదైనా ఉంటే మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నాను. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం అండి. నమః శివ సంకల్పమస్తు.